వేదారణ్యంలో పులి, నక్క, తోడేలు, ముంగిస, ఎలుక స్నేహంగా కలిసిమెలిసి జీవించేవి. అయితే దేని స్వార్థం దానికుంది. ఈ 5 జంతువుల్లో నక్క చాలా తెలివైంది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకుని వాళ్లనే మోసం చేసి హాయిగా జీవించడం దానికి బాగా తెలుసు. ఒకరోజు కండపట్టి నిగనిగలాడుతున్న లేడిని నక్క చూసింది. వెంటనే దాన్ని పట్టి చంపి తినాలని ప్రయత్నించింది. కాని లేడి దానికి అందకుండా మెరుపు వేగంతో దూరంగా పారిపోయింది. చాలాసార్లు నక్క ప్రయత్నించింది, కాని లేడి చిక్కలేదు. దాంతో నక్క కోరిక తీరలేదు. లేడిని పట్టి చంపడం తన వల్ల కాదని నక్కకి తెలిసిపోయింది. అందుకే మిగిలిన తన 4 మిత్రుల సహాయం తీసుకోవాలనుకుని వాటిని నక్క కలిసింది. మిత్రులారా, ఈ అడవిలో బాగా బలిసిన ఒక లేడిని చూశాను. దాని మాంసం చాలా రుచిగా మృదువుగా ఉంటుంది. తింటే దాని మాంసమే తినాలి. నేను దాన్ని చంపేందుకు ప్రయత్నించాను, కానీ అది నాకు చిక్కలేదు. దానితో పాటు పరిగెత్తే శక్తి మనలో ఎవ్వరికీ లేదు. అందుచేత మనమందరం కలిసి ఏదైనా ఉపాయంతో చంపాలి. అప్పుడు దాని మాంసాన్ని తృప్తిగా తినవచ్చు అంటూ ఊరించింది నక్క. ఎలాగైనా సరే ఆ లేడి మాంసాన్ని తినాలనే నిర్ణయానికి వచ్చిన ఆ జంతువులు చంపడానికి ప్లాన్ చెప్పమని నక్కను అడిగాయి. అప్పుడు నక్క ఆ లేడిని చంపడానికి మాస్టర్ ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు అడవి మొత్తం తిరిగి అలసిపోయిన లేడి ఒక చెట్టు కింద ఆదమరచి నిద్రపోతోంది. ఆ విషయం పసిగట్టాయి ఈ 5 జంతువులు. నక్క ప్లాన్ ప్రకారం చప్పుడు చేయకుండా ఎలుక వెళ్లి లేడి కాలిని గబుక్కున కొరికేసింది. బాధతో అరుస్తూ లేడి లేవబోయింది. పులి హఠాత్తుగా దాని మీదకు దూకి పంజాతో కొట్టి చంపేసింది. ఆ 4 జంతువులు సంతోషంతో లేడి మాంసాన్ని ఆరగించడానికి సిద్ధమయ్యాయి. అప్పుడు నక్క, ఆగండి మిత్రులారా, ఇంత రుచికరమైన మాంసాన్ని అందరం కలిసి ప్రశాంతంగా ఆనందంగా తినాలి కదా. అందుకే ఆ కొండలోయ దగ్గరికి వెళ్లి సెలయేటి నీటిలో స్నానం చేసి రండి. అప్పుడు ఈ మాంసాన్ని తింటే ఆ మజానే వేరు. త్వరగా వెళ్ళిరండి. మీరు వచ్చే వరకు నేనిక్కడే కాపలా కాస్తూ ఉంటాను అన్నది. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే వెళ్ళి క్షణంలో స్నానం చేసొస్తాం అంటూ పరుగున వెళ్ళాయి జంతువులు. అందరికంటే ముందుగా స్నానం చేసి ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చింది పులి. అది చూసిన నక్క లేడి శవం పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంది. ఎందుకేడుస్తున్నావు నక్కబావా అడిగింది పులి. పులిబావా, ఎలుక నీ గురించి చండాలంగా మాట్లాడింది. నేనే పెద్ద జంతువుని అని పులి గాండ్రిస్తుంది. కాని ఏం లాభం? నేను వెళ్లి లేడికాలు కొరికితే గాని అది చంపలేకపోయింది. నా దయాభిక్ష ఈ లేడి మాంసం. సిగ్గు లేకుండా పులి కూడా ఈ మాంసాన్ని తినడానికి వస్తోంది అని నీ గురించి ఎలుక వెటకారంగా మాట్లాడింది. నాకు బాధగా ఉంది అని చెప్పింది నక్క. నక్కబావా, ఎలుక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి నా తిండి నేనే సంపాదించుకుంటాను. ఎలుకలాంటి చిన్న జంతువుల మీద నేను అస్సలు ఆధారపడను అని పౌరుషంతో గాండ్రిస్తూ వెళ్లిపోయింది పులి. తరువాత ఎలుక వచ్చింది. ఎలుకబావా, ఈ లేడిని పులి ముట్టుకుంది. అందువల్ల ఈ మాంసం విషమైపోయింది. దీన్ని నేను కూడా తినను. నా ఆకలి తీరడానికి నేను ఎలుకను తినేస్తానంటూ ముంగిస నీకోసమే బయలుదేరింది అని చెప్పి భయపెట్టింది నక్క. ఆ మాటల్ని వింటూనే ఎలుక దగ్గర్లోనే ఉన్న తన కలుగులోకి దూరిపోయింది. కాసేపటికి ఆశగా తోడేలు వచ్చింది. అన్నా, ఇవాళ నీ మాంసం తినాలని కోరిక కలిగిందట పులికి. తన భార్యతో కలిసి నిన్ను తినేయాలని నీకోసం వచ్చింది అంటూ చెప్పింది. అమ్మో, బతుకుంటే బలుసాకు తినొచ్చు. నాకే మాంసం వద్దు, అంతా నువ్వే తిను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది తోడేలు. చివరగా అటు ఇటు చూస్తూ ముంగిస వచ్చింది. అల్లుడు, పాపం లేడి మాంసం తినాలని చాలా ఆశగా వచ్చావు. ఇలాగే ఆశపడి వచ్చిన పులి, ఎలుక, తోడేలు ముగ్గురిని చంపి పారేశాను. వాళ్లకంటే బలమైన దానివైతే నన్ను చంపి ఈ మాంసాన్ని తిను. రా అంటూ ముంగిస మీదకి దూకబోయింది నక్క. అంతే, మరుక్షణంలో ముంగిస ప్రాణభయంతో ఎటో పారిపోయింది. తన మిత్రుల సహాయంతోనే తాను కోరుకున్న లేడి మాంసాన్ని సంపాదించి
తనని నమ్మిన ఆ మిత్రుల్నే వంచించి ఆ మాంసాన్ని తానొక్కతే తినేసింది జిత్తులమారి నక్క. చూసారా, నక్క ఎంత మోసకారో. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ కూడా ఉంటారు. మనతో చాలా స్నేహంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు మనతో తియ్యగా మాట్లాడి మన సహాయం పొందుతారు. అవసరం తీరగానే మనల్ని ఎలా మోసం చెయ్యాలా అని ఆలోచిస్తారు. మన స్నేహితుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉండవచ్చు. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వాళ్ళు ఏ మాయమాటలు చెప్పినా మనం లాజికల్గా ఆలోచించాలి. విషయాన్ని విశ్లేషించుకుని అర్థం చేసుకోవాలి. అప్పుడు అవతలి వాళ్ళు ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినప్పటికీ వివేకంతో వాళ్ళ మోసాన్ని ఎదుర్కోగలుగుతాం.